కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలోని వస్త్ర వ్యాపారస్తులకు ఎమ్మెల్యే రాచమల్లు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని, అతని మాటలు ఎవరూ నమ్మవద్దని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం కావటం వలన బట్టల వ్యాపారస్తులు తమ వ్యాపారాలు తగ్గాయంటూ ఎమ్మెల్యే రాచమల్లుకు వివరించినా పట్టించుకోలేదని, సీఎంఆర్ షాపింగ్ మాల్కు మున్సిపాలిటీలతో ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వస్త్ర వ్యాపారులకు అన్యాయం చేశారని అన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే రాచమల్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాపారస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ వ్యాపారస్తులు కానీ నమ్మద్దు. ఎమ్మెల్యే పొద్దున అబద్ధం చెప్తాడు, మధ్యాహ్నం ఒక అబద్ధం చెప్తాడు, రాత్రి ఒక అబద్ధం చెప్తాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తానా, మోసపోవద్దు, నమ్మద్దు. ఎంతో తెలివితేటలు చాకచక్యం ఉన్న మీరు ఆయన మాయలో పడద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకసారి ఎమ్మెల్యే గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా పాపం 50 నిమిషాలు చెప్పినాడు. నాకు అంత ఓపిక లేదు, రికార్డ్ చేసుకోనికి మీకు అంత జీబీలు ఉండవు, మీకు అంత టైం ఉండదు. క్లుప్తంగా 2 మాటల్లో చెప్తానా. ఎక్కడొద్దు ఎమ్మెల్యే గారు, మీరు ఎప్పుడో చెప్తే శివాలయం సర్కిల్లో పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో మన ఇరువురం కూర్చుందాం, నేను మీరు చర్చిద్దాం. నా వైపు నుంచి అడిగిన దానిలకు మీరు జవాబు చెప్పండి, మీరు అడగాల్సినవి ఏమన్నా ఉన్నా నన్ను అడగండి, నేను మీకు జవాబు చెప్తా. న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇట్లా నేను 40 నిమిషాలు 50 నిమిషాలు సరిపోదు, మీది చెప్పాలంటే 3 రోజులు పడుతుంది నాకు. మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీరు అభివృద్ధి విషయాల్లో కానీ, అసాంఘికాల్లో కానీ, దౌర్జన్యాల్లో కానీ, రౌడీజంలో కానీ, భూ కబ్జాల్లో గురించి కానీ, ఇసుక మాఫియా గురించి కానీ మాట్లాడాలంటే మినిమం 3 రోజులు పడుతుంది. కాబట్టి నేను మీడియాకు చెప్పలేక ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తాను, త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని శివాలయం సర్కిల్కి రండి, కూర్చుందాం, ఒక మంచి వేదికను తయారు చేద్దాం. ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజలు మీరు పెట్టిన ఇబ్బందులు తెస్తా నేను మీ దృష్టికి, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. అంతేగాని ఇట్లా పదే మీరు వ్యక్తిగతంగా కుటుంబాలని కానీ పెద్దవాళ్ళని కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తూ, మరొకసారి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు శాంతియుతంగా చర్చకు వస్తాడని నమ్మకంతో ఆయనను పిలుస్తూ, రావాలని కోరుకుంటున్నా, వస్తాడని ఆశిస్తూ పిలుపునిస్తాను ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు స్టేట్ పాలసీ కదా అది.